డ్రగ్స్ విషయంలో తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మరో వర్గం వ్యతిరేకం అయింది. ఈ వివాదంతో టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్లాలని నిర్ణయించుకుందా? ఈ వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇది నిజమా లేక అబద్ధమా? టాలీవుడ్ ఇండస్ట్రీకి డ్రగ్స్ జబ్బు పట్టుకుంది. పచ్చగడ్డిలో పసిరిక పాముల తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా పాతుకుపోయింది. తెలుగు సినీ రంగానికి డ్రగ్ మాఫియాతో సంబంధాలున్న విషయం ఇప్పుడు కలకలం రేకెత్తిస్తోంది. చాప కింద నీరులా ఉన్న డ్రగ్స్ మాఫియా మత్తు వదిలించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అహోరాత్రులు శ్రమిస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ కాల్ లిస్ట్ ఆధారంగా చిత్రసీమకు చెందిన పలువురి పేర్లు బయటపడ్డాయి. ప్రస్తుతం విచారణకు హాజరవుతున్న వారంతా కెల్విన్తో కాంటాక్ట్లో ఉండి డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. ఈ దందాలో తవ్విన కొద్దీ సినీ జనాల పేర్లు బయటకొస్తున్నాయి. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటిదాకా పూరి జగన్నాథ్, శామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, చార్మి, ముమైద్ ఖాన్లను విచారించారు. వీరి విచారణలో మరికొంతమంది పేర్లు కూడా బయటకొచ్చాయని సమాచారం. వీళ్లిచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరికి కూడా నోటీసులు పంపి సిట్ విచారించబోతోంది. దీంతో సినీ పరిశ్రమలో అనేక మంది డ్రగ్స్ కు అలవాటు పడినట్లు అనుమానాలొస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ లింకులపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సహా పలువురు నటులు, నటీమణులు స్పందించారు. మరికొందరు తమకెందుకులే అని నోరు మెదపలేదు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన డ్రగ్స్ విషయంలో టాలీవుడ్ రెండుగా చీలింది. కొంతమంది సమర్థిస్తుంటే మరికొంతమంది సినిమా పరిశ్రమను టార్గెట్ చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అల్లు అరవింద్, సురేష్ బాబు, మా అసోసియేషన్ ప్రభుత్వాన్ని సమర్థించగా రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు వ్యతిరేకించారు. అంతేకాదు, కావాలనే ఓ ప్రాంతానికి చెందిన వాళ్లను టార్గెట్ చేశారని కొంతమంది విమర్శలు చేశారు. డ్రగ్స్ మాఫియా సంబంధాలతో రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇందులో ఒక వర్గం ఇండస్ట్రీకి హైదరాబాద్ సేఫ్ కాదని, ఇక్కడి నుంచి ఆంధ్రాకు తరలి వెళ్లి అక్కడే స్టూడియోలను ఏర్పాటు చేసుకుని సినిమాల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వార్తలో నిజమెంత? నిజంగానే టాలీవుడ్ ఆంధ్రాకు తరలి వెళ్తుందా? ప్రస్తుతం టాలీవుడ్ని వేధిస్తున్న సమస్య డ్రగ్స్. రోజుకు కొత్త పేరు వినబడటము, కొంతమందికి ఇప్పటికే నోటీసులు రావడం, దాదాపు చాలామంది కూడా ఇప్పటికే సిట్ అధికారుల దగ్గర హాజరయ్యి విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ని ఒక కుదుపుతున్న ఈ టైంలో డ్రగ్స్ విషయంలో సినిమా ఇండస్ట్రీ రెండు డివైడ్ అయినట్టుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం కూడా త్వరలోనే ఏపీకి తరలి వెళ్ళబోతున్నట్టుగా, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సినిమా వాళ్ళని అందరినీ కూడా ప్రభుత్వం ఇట్లా కొద్దిగా టార్చర్ చేస్తున్నట్టుగా సినిమా వాళ్ళపైన దృష్టి కేంద్రీకరించారు. మిగతా ఏ రంగంలో కూడా లేదా ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా కేవలం సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం అనేది మంచిది కాదని, ఇలా సినిమా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఏపీకి వెళ్ళిపోవాలన్నట్టుగా చూస్తున్నట్టుగా ప్రస్తుతం టాలీవుడ్లో సోషల్ మీడియాలో మొత్తం కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇది నిజమా కాదని ఒక చిన్న ఎంక్వైరీ చేస్తే అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఎక్కువ ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీకి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎక్కడా లేవు. అలాంటిది మొత్తం కూడా కేవలం ఒక ఊహాగానాలు మాత్రమే సోషల్ మీడియాలో వస్తుంది. అంతా కూడా కేవలం ఒక రుమారు మాత్రమే తప్పితే అలాంటిది ఏం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది తప్పితే మరి ఎక్కడికి కూడా వెళ్ళదు అని కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో అదంతా కూడా అబద్ధమనే చెప్పాలి. వైరల్ అయిన వార్తలో ఏమాత్రం వాస్తవాలు లేవు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్లో చాలా బలంగా పాతుకుపోయింది. మద్రాస్ నుంచి హైదరాబాద్కు ఇండస్ట్రీ తరలి వచ్చిన తర్వాత అనేక స్టూడియోలు, ప్రొడక్షన్ కంపెనీలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. అలాగే ఇండస్ట్రీకి అనుబంధంగా ఉండే అనేక సంస్థలు కూడా ఏర్పడ్డాయి. పైగా హైదరాబాద్లో ఉన్న సౌకర్యాలు ఆంధ్ర ప్రాంతంలో లేవు. ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా పరిశ్రమను తరలించడం సాధ్యమయ్యే పని కాదు. సో సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు శుద్ధ అబద్ధం. వైరలిజంలో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.